హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం షుడ్ బి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షుడ్ బి అంటే ఉండాలి అని అర్థం. షుడ్ బిను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో సిన్సియర్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇంటి దగ్గర ఉండాలి, రేపు కాలేజీలో ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పే సందర్భాలలో మనం షుడ్ బిను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ షుడ్ బి డేర్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. ఆయన సమస్యలని ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి. యూ షుడ్ బి నీట్. మీరు పరిశుభ్రంగా ఉండాలి. ఐ షుడ్ బి అట్ హోమ్ టుమారో. నేను రేపు ఇంటి దగ్గర ఉండాలి. దే షుడ్ బి ఇన్ ద క్లాస్ బిఫోర్ 8 AM. వారు 8 గంటల కన్నా ముందే తరగతిలో ఉండాలి. వీ షుడ్ బి విత్ దెమ్ ఇన్ ట్రబుల్స్. కష్టాలలో మనం వారి దగ్గర ఉండాలి. షుడ్ బి అంటే ఉండాలి అని అర్థం. షుడ్ బిను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో సిన్సియర్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇంటి దగ్గర ఉండాలి, రేపు కాలేజీలో ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పే సందర్భాలలో మనం షుడ్ బిను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ షుడ్ బి డేర్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. ఆయన సమస్యలని ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి. యూ షుడ్ బి నీట్. మీరు పరిశుభ్రంగా ఉండాలి. ఐ షుడ్ బి అట్ హోమ్ టుమారో. నేను రేపు ఇంటి దగ్గర ఉండాలి. దే షుడ్ బి ఇన్ ద క్లాస్ బిఫోర్ 8 AM. వారు 8 గంటల కన్నా ముందే తరగతిలో ఉండాలి. వీ షుడ్ బి విత్ దెమ్ ఇన్ ట్రబుల్స్. కష్టాలలో మనం వారి దగ్గర ఉండాలి.